ఆ సహజీవనం కూడా మనం ఇద్దరు అమ్మాయిలో, ఇద్దరు అబ్బాయిలో లేదా 2 కుటుంబాలో కాదు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కలిసే అదే ఉంటున్నారు. తప్పనిసరిగా ఇందులో శారీరకమైనటువంటి ఆకర్షణలతోనే జరుగుతోంది ఇది. అటువంటి సందర్భంలో వారికి సంతానం ఒకవేళ కలిగితే వాళ్ళు ఎవరి తాలూకని చెప్పాలి. ఇంకా మన సమాజంలో పోలేదు కదా, సన్ అండ్ డాటర్ ఆఫ్ సో అండ్ సో, అవును. సన్ ఆర్ డాటర్ ఆఫ్ సో అండ్ సో అని రాయడం. అవును. అది పోలేదు, వద్దనుకుంటూనే కాస్ట్ గురించి కూడా అప్లికేషన్లో రాసుకుంటున్నాం కదా. సమసమాజం కావాలనుకుంటూ ఆ కాలం పెట్టుకునే ఉన్నాం. అవును. ఆ కాలం అప్లికేషన్లలో ఉన్నంత కాలం సమసమాజం ఎట్లా వస్తుంది అవునమ్మా. కనుక ఖచ్చితంగా. మరి అట్లాంటిది ఈ కాలం ఉన్నంత కాలం నువ్వెవరి తాలూకు అని చెప్పాల్సి ఉంటుంది కదా. సరే, ఆఫ్టర్ లైఫ్, ఆఫ్టర్ డెత్ అన్న దాని సందర్భం గురించి కూడా నేను మాట్లాడటలేదు. శరీరం వదిలిన తర్వాత ఏ ఉత్తర క్రియలు చేసేటప్పుడు ఎవరికి ఏం పెడతాయి అన్న దాని గురించి కూడా మాట్లాడతాను.